శ్రీకర్ ఎక్కడమ్మా? ఉండండి, నేను కాల్ చేస్తాను. తారా ఎక్కడా? ఇక్కడే పక్కనే ఉన్నా. సార్ అడిగారు. సరే వస్తున్నా. వస్తున్నాడు సార్. అందరూ వినండి. ఇందులో మనందరి పేర్లు 5 స్లిప్స్ రాసి పెట్టాను. ఈ బౌల్లో నుంచి మనం ఒక్కసారికి 2 స్లిప్స్ తీస్తాం. ఆ స్లిప్స్ లో ఎవరి పేర్లైతే ఉంటాయో వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ కానీ మాంటేజ్ యాక్ట్ కానీ చెయ్యాలి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నా ఫోన్లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ ఎవ్రీ టైం షఫిల్ చేస్తూ ఉంటాను. అలా షఫిల్ అయిన తర్వాత ఎవరి పేర్లైతే వస్తాయో వాళ్ళొచ్చి ఆ షఫిల్డ్ సాంగ్స్ లోని ఫస్ట్ సాంగ్ కి డాన్స్ చేయాలి. ఓకే ఓకే ఓకే. సృజన, నాకు డౌట్. ఏంటి మావయ్య? షఫ్లింగ్ అంటే మనం పేకాట్లో ముక్కలు కలుపుతాం, అలాగే కదా? అవును మావయ్య. అంటే పేకాట్లో ఏ ముక్క ఎవరికి వస్తుందో తెలియనట్టే ఏ పాట ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదన్నమాట. యు ఆర్ రైట్ మావయ్య. ఓకే, అందరూ రెడీనా? రెడీ. ఓకే. గోపి, నువ్వు వచ్చి 2 స్లిప్పులు తీ. అలాగే మేడం. మోహన్ గారు, యశోద, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టు ఇక్కడ కూడా ఇదే రావాలా? మావయ్య, నీకే సాంగ్ వచ్చిందో చూద్దాం. प्यार में छोड़ दिया मैं, ओ जानू मेरे प्यार में छोड़ दिया मैं. खाना पीना नहीं रे बावा कड़पुके, नींद
నిద్ర గిద్ర తినేరే కళ్ళకే జిందగీ హలాలైంది రో ప్యార్ మే పడిపోయామై ప్యార్ మే పడిపోయామై प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं డాడీ ఇప్పుడు మీరు సృజన గోపి నేనెందుకులేండి సార్. అదేంటి గోపి, సృజన ముందే చెప్పింది కదా ఎవరి పేరు వస్తే వాళ్ళు డాన్స్ చేయాల్సిందే అని. అంటే మేడం గారితో నేను ఏం కాదు, ఇక్కడ మనమంతా ఒక్కటే. కమాన్ గోపి. అంటే మేడం నాకు డాన్స్ రాదు. బాబు ప్రభుదేవా, నిన్నేమి ఈటీవీ టీ షోలో పార్టిసిపేట్ చేయమనలేదు. రా రా గోపి రావాలి. ఇప్పుడు నువ్వు. ఆదిత్య మౌర్య గారు. ఏమైంది? చదువు.
పేరు చదువుతారా? వసుధ. వేల సుమగంధముల గాలి అలల కలల చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం అతని నయనం. ప్రాణరుణ బంధముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం. అన్నయ్య, నువ్విప్పుడు తీ. ఓకే. తారా. గోపి. నేను ఇప్పుడేగా చేశాను. అయ్యో, చెప్పాను కదా ఒక్కొక్కరి పేరు 5 times రాశానని. అది కాదు మేడం. నో వాయిస్, ఓన్లీ డాన్స్. అమ్మీ, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మీ, ఇక్కడ గోపి కాంతారా అనే బోర్డు రాయిస్తాను. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే, నా సామే. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామే, నా సామే. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా సామే. నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిరా సామే. నువ్వు ఎల్లే దారి సుట్టా ఉంటే ఎరే ఎండినట్టుందిరా సామే, నా సామే, నా సామే. రరా సామే, బంగారు సామే, మీసాల సామే, రోషల సామే, నా సామే. రరా సామే.
బంగారు సామె మీసల సామె రోషల సామె పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే నా పంచ ప్రాణాలు పోయిను సావే కారా కిల్లి నువ్వు కసు కసు నవ్వులుతుంటే నా ఒళ్ళు ఎర్రగా పండును సామే నా సామే రారా సామే నా బంగారు సామి మిసల సామి రోషల సామి నా సామి రారా సామి బంగారు సామి మిసల సామి రోషల సామి మావయ్య ఇప్పుడు నువ్వు తీ. శ్రీకర్ మళ్ళీ శ్రీకరే ఇదేంటి రెండు నీ పేర్లే వచ్చాయి అయితే శ్రీకర్ తో శ్రీకరే డాన్స్ చేస్తాడు. ఇలా కూడా ఉంటుందా? దేవుడా 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 ఏ భగవాన్ నే పనికి మాలిన ఎదవా హే భగవాన్ నే చెయ్యని తప్పు లేదు హే భగవాన్ పోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా ఓ దేవుడా ఓ దేవుడా దేవుడా ఓ దేవుడా ఇదే లాస్ట్. ఇంకెవరి పేర్లు బ్యాలెన్స్ ఉన్నాయబ్బా? చూద్దాం. సృజన, గోపి మీరెందుకు నా కోసం ఇంత దిగజారుతున్నారు?